హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం ఇప్పటివరకు పోయిన లాస్ట్ వీడియోస్లో ఎలిప్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎలిప్స్ టాపిక్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో నేను వాటిని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద డివైడ్ చేసి మీకు నెమ్మదిగా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పోయిన లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి అంటే ఆ ముందు వీడియోకి మధ్యలో చాలా టైం గ్యాప్ అనేది వచ్చేసింది. లైక్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో టైం దొరికినప్పుడు నేనేంటంటే ఈజీగా స్పీడ్గా వీడియోస్ చేద్దాము అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ యొక్క ఎలిప్స్ టాపిక్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎలిప్స్ టాపిక్స్ మీద మనకి మెయిన్స్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే, మనం పోయిన లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ వెక్టార్స్, అలానే వాటికి సంబంధించి నొటేషన్స్, ఎసెంట్రిక్ యాంగిల్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ వీటికి సంబంధించి చూసినట్టు నాకైతే గుర్తుంది. సో ఈ వీడియో అయితే నేను ఒకసారి మళ్ళీ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అనే టాపిక్ గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో మనకి సింపుల్గా ఒకటండి, ఇప్పుడు మనకి ఎలిప్స్ ఈక్వేషను x² / a² ప్లస్ y² / b² 1. ఇది మనకి సింపుల్ ఎలిప్స్ ఈక్వేషన్. ఈ సింపుల్ ఎలిప్స్ ఈక్వేషన్లో మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక రాయాలి అని చెప్పంటే, మనం ఎక్స్కి కానీ వైకి కానీ అంటే రెండింటికి కానీ మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అనేది రాయాలి. సపోజ్ మనకి x² + y² = r². ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్కి మనం ఎలా రాసాం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే, x = r cos θ అండ్ y = r sin θ. ఇది మనం రాసిన పారామెట్రిక్ కోఆర్డినేట్స్. అప్పుడు ఇది మనకి ఏమవుతుంది, r² కామన్ తీసుకుంటే sin² θ ప్లస్ cos² θ r² అవుతుంది. సో ఇక్కడ r² = r². సో ఇది మనకి వచ్చే కండిషన్. సో ఇది మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కింద తీసుకుందాం. మరి ఇక్కడ ఇలా తీసుకున్నాం, ఓకే. మరి ఎలిప్స్ ఈక్వేషన్లో మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పంటే, x = a cos θ అండ్ y = b sin θ. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే, a² cos² θ డివైడెడ్ బై a² ప్లస్ b² sin² θ డివైడెడ్ బై b² 1. సో b² a² క్యాన్సిల్ అయితే మనకి cos² θ ప్లస్ sin² θ వాల్యూ మనకి 1 వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ని అయితే తీసుకోవాలి. అండ్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎలిప్స్ ఈక్వేషన్ని వాళ్ళు s = 0 అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోలో నొటేషన్స్ గురించి అయితే చెప్పాను. సో మనకి నొటేషన్స్ అనేది మొత్తం 4 కేటగిరీస్. ఫస్ట్ s = 0 అంటారు, తర్వాత s1 = 0, s12 = 0, s11 = 0. సో s = 0 అంటే ఇది మన జనరల్ ఎలిప్స్ ఈక్వేషన్. x² / a² ప్లస్ y² / b² 1. ఇది మన జనరల్ ఎలిప్స్ ఈక్వేషన్. అలానే s1 = 0 అని చెప్పంటే ఒక పాయింట్ ఇస్తారు, ఆ పాయింట్కి సంబంధించి మనం s1 కనుక్కోవాలి. సో x1 డివైడెడ్ బై a² ప్లస్ y1 డివైడెడ్ బై b² 1. సో ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మీకు -1 = 0 అని చెప్పాను, కానీ ఇట్లా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలానే s12ని మనం సింపుల్గా x1 x2 డివైడెడ్ బై a² ప్లస్ y1 y2 డివైడెడ్ బై b² 1. అంటే s1 అంటే ఒక పాయింట్ దగ్గర అని, s12 అంటే 2 పాయింట్స్ దగ్గర అని. అదే ఇప్పుడు s11 అనుకోండి, మనకి సింపుల్గా సింగిల్ పాయింట్ దగ్గరే వాల్యూస్ రాయాలి. సో x12 బై a² ప్లస్ y12 బై b² 1. సో ఈ విధంగా మనం నొటేషన్స్ని అయితే మనం క్లాసిఫై చేసాం. అలానే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారని చెప్పంటే, రైట్ ద పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈక్వేషన్ s = 0 అంటారు. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఇదనమాట. సో వాళ్ళు అడిగిన ఈక్వేషను అడగాల్సిన అంటే మనం చేయాల్సిన ఈక్వేషన్ దీనికి సంబంధించి. సో s = 0 అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇవి చేస్తూ ఉండిపోతారు అనమాట. సో అది కాదు, ఇది మనం ఇచ్చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ మనకి తీటా అని చెప్పి నేను చెప్పాను వాల్యూ. సో తీటా వాల్యూ వచ్చేటప్పటికి 0 నుంచి 2π వరకు ఉంటుంది. ఇది దీని లిమిట్ అనమాట. అండ్ అట్లానే ఈ తీటా అనేది ఒక పాయింట్ కింద కూడా లై చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఒక ఎలిప్స్ తీసుకున్నాము అంటే, ఈ ఎలిప్స్లో మనం పాయింట్ P(x, y) అంటాం. కానీ ఈ యొక్క ఎలిప్స్లో ఈ పాయింట్ ఏదైతే చూసారో దీన్ని P(θ) అని కూడా వాళ్ళు రాయొచ్చు. సో P(θ) అని కనుక రాశారు అంటే మీరు x = a cos θ, y = b sin θ అని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా డ్రా చేస్తాను ఇమేజ్, సచ్ దట్ మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. సో ఇక్కడ
ఎలిప్స్ ఇలా నేను డ్రా చేశాను అంటే ఇది ఒక పాయింట్ పి, ఎక్స్టర్నల్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. ఇది ఎక్స్టర్నల్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇట్లా మనం డ్రా చేసాం. అదే వాళ్ళు అట్లా ఎక్స్ కామా వై అనే పాయింట్ ఇవ్వకుండా సింపుల్గా ఇలా ఎలిప్స్ ఒక డ్రా చేసి పి ఆఫ్ తీటా అని చెప్పి రాస్తారు. సో పి ఆఫ్ తీటా అని కనుక రాశారు అంటే మనం దాన్ని ఏం అర్థం చేసుకోవాలి, పి ఆఫ్ ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో అట్లా మనం పారామెట్రిక్ కోఆర్డినేట్స్ని అయితే ఇట్లా డిసైడ్ చేసుకొని మనం ఇలా అయితే రాసుకోవడం జరుగుతుంది. సపోజ్ మనకి సెంటర్ ఇక్కడ ఆరిజిన్, ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది మనకి ఆరిజిన్. అలానే ఇప్పుడు సెంటర్ హెచ్ కామా కే అయిందనుకోండి, లైక్ ఇప్పుడు సెంటర్ ఇది ఆరిజిన్ కాకుండా ఇది హెచ్ కామా కే, సమ్ వాల్యూస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఎక్స్టర్నల్ పాయింట్ పి ఆఫ్ తీటా అనేది వాళ్ళు మనకి ఇచ్చారు అంటే అప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అని చెప్పంటే సింపుల్, పి ఆఫ్ తీటా అని కనుక ఇచ్చారు అంటే పి ఆఫ్ హెచ్ ప్లస్ ఏ కాస్ తీటా కే ప్లస్ బి సైన్ తీటా, ఇది అయితే మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది మెయిన్ బేసిక్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ టాపిక్ ఎలిప్స్లో. సో ఇది ఇంపార్టెంట్, చాలా సింపుల్ టాపిక్, చిన్న పాయింట్స్. ఈ యొక్క పాయింట్ అలానే ప్రీవియస్ చెప్పిన పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అయితే ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ నేను ఎక్కడో రాశాను, లైక్ ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఈ రెండు పాయింట్స్ కనుక మీరు గుర్తుంచుకున్నారు అని చెప్పంటే ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో మన నెక్స్ట్ టాపిక్ ఎలిప్స్లో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్. సో ఎప్పుడైతే మనం ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అవి చేస్తున్నామో ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్కి 2 పాయింట్స్ ఉంటాయి. సపోజ్ ఇదొక ఎలిప్స్ అనుకోండి, ఈ ఎలిప్స్కి ఇదొక కార్డ్. సో ఈ కార్డ్ ఏదైతే ఉందో ఇది పి ఆఫ్ ఆల్ఫా, ఇది పి ఆఫ్ బీటా. సో 2 యాంగిల్స్ ఫామ్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం దీనికి ఎలా రాస్తాము అని చెప్పంటే ఈ యొక్క ఎలిప్స్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆరిజిన్ ఎట్ 0,0, సో సెంటర్ ఎట్ 0,0. సో దీనికి మనం ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా రాస్తాము అని చెప్పి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ది ఎక్స్ బై ఏ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ వై బై బి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఇది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అనేది ఐపీకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డెరైవ్ అని చెప్పి ఈక్వేషన్ అడుగుతాడు. ఇది డెరివేషన్ కింద కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది వాడు అడిగితే 16 మార్క్స్ కింద అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక సమ్ ఇచ్చారు, మనకి ఆ సమ్ ఇక్కడ మనం ఒకటి ట్రై చేద్దాం. సో సమ్లో వాళ్ళు ఏమి ఇచ్చారు అని చెప్పంటే ఒక కార్డ్ డ్రా చేసుకోమన్నారు. సో ఇది ఇక్కడ నేను ఒక కార్డ్ ఇలా డ్రా చేస్తున్నాను. ఇది ఒక ఎలిప్స్, ఇక్కడ ఇది పి ఆఫ్ ఆల్ఫా, ఇది పి ఆఫ్ బీటా, ఇది ఒక కార్డ్. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పి ఆఫ్ బీటా ఇవ్వలేదు, క్యూ ఆఫ్ బీటా అని ఇచ్చారు. సో ఏదైనా పర్లేదు, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇది క్యూ ఆఫ్ బీటా. సో ఇది ఒక కార్డ్. సో వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పంటే ఈ ఎలిప్స్ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఒక ఎలిప్స్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చారు. సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ వర్టెక్స్ ఏ కామా 0. సో ఇది ఉంది చూడండి, ఇది వర్టెక్స్, ఇది ఏ కామా 0. ఈ కార్డ్ అంట ఇట్లా రైట్ యాంగిల్ని ఫామ్ చేస్తుందంట 90 డిగ్రీస్. సో ఈ 90 డిగ్రీస్ ఏదైతే ఫామ్ చేసిందో వాళ్ళు ఏమడుగుతున్నారు ఇక్కడ, దెన్ tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2, ఇది వాళ్ళు మనల్ని వాల్యూ కనుక్కోమని చెబుతున్నారు. సో సింపుల్గా మనం ఈ tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 వాల్యూ కనుక్కోవాలి అంటే చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది పి ఆఫ్ ఆల్ఫా, ఇది క్యూ ఆఫ్ బీటా కదా. సో వాళ్ళు మనకి పి ఆఫ్ ఆల్ఫా అంటే నేను మీకు ఇందాక పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏం చెప్పాను, ఏ కాజ్ ఆల్ఫా, బి సైన్ ఆల్ఫా. క్యూ ఆఫ్ బీటాకి అయితే ఏ కాజ్ బీటా, అలానే బి సైన్ బీటా. సో ఇది మనకి ఇది అంటే వాళ్ళు ఇచ్చిన పారామెట్రిక్ కోఆర్డినేట్స్. ఇంకొక పాయింట్ మనకి ఏమి ఇచ్చారు, ఏ ఆఫ్ 0, ఇది ఇంకొక పారామీటర్. సో ఇప్పుడు వాళ్ళు మనల్ని tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2. సో జనరల్గా మనం tan అనే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీని ఎక్కడ వాడతాము అని చెప్పంటే స్లోప్స్ కనుక్కోవడం దగ్గర ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2ని స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ క్యూపీ, సో స్లోప్ ఆఫ్ ఏక్యూ అని చెప్పి రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఫస్ట్ ఏపీకి నెక్స్ట్ ఏక్యూకి ఈ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మనం అట్లా రాసుకోవచ్చు. దీన్ని నేను M1
దీన్ని నేను M2, దీన్ని M2, దీన్ని నేను M1 అనుకుంటాను. సో అప్పుడు నేను అట్లా అనుకున్నాను అనుకోండి, మనకి స్లోప్ ఫార్ములా ఏంటి? స్లోప్ M ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇది స్లోప్ దేని మధ్య జరుగుతుంది? A అండ్ P. సో ఏకి 2 పాయింట్స్ ఉన్నాయి, Bకి 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి, Qకి 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఏకి 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో 2 కోఆర్డినేట్స్ మధ్య మన స్లోప్ కనుక్కోవాలి అంటే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇది మనకి జనరల్ ఫార్ములా. సో నేను సబ్స్టిట్యూట్ కనుక చేసుకున్నాను అంటే y2 మైనస్ y1. సో ఫస్ట్ నేను ఏపీ కనుక్కుంటాను. సో M1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ కామా 0. పి ఏంటి? ఏ కాజ్ ఆల్ఫా కామా బి సైన్ ఆల్ఫా. సో ఇది నేను x1 y1, ఇది నేను x2 y2 ఇలా రాసుకుంటాను. y2 మైనస్ y1. సో పోనీ దీన్ని నేను x2 y2, దీన్ని x1 y1 కింద రాసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. సో నేను ఇది x2 y2, ఇది x1 y1 కింద రాసుకుంటా. సో y2 మైనస్ y1. సో b సైన్ ఆల్ఫా మైనస్ 0 డివైడెడ్ బై ఏ కాజ్ ఆల్ఫా మైనస్ ఏ. ఇది మనకి M1 వాల్యూ. అలానే సిమిలర్గా M2 వచ్చేటప్పటికి b సైన్ బీటా డివైడెడ్ బై ఏ కాస్ బీటా మైనస్ ఏ. ఇప్పుడు మనకి జనరల్ కండిషన్స్ ఏంటి? 2 స్లోప్స్ మల్టిప్లై చేస్తే M1 M2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ b సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏ కాజ్ ఆల్ఫా మైనస్ ఏ ఇంటూ b sin beta డివైడెడ్ బై ఏ కాస్ బీటా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్ లాస్ట్ మొత్తం సాల్వ్ కనుక చేసాము అని చెప్పంటే tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో నేను ట్రై చేశాను ఈ ప్రాబ్లమ్ని. ఇక్కడ నుంచి ఒక 3 to 4 స్టెప్స్ అయితే ప్రాబ్లం వస్తుంది. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అవన్నీ వేసుకొని మీరైతే చేయొచ్చు. సో ఈజీగానే ఉంటుంది. ఎట్ లాస్ట్ మీకు ఈ యొక్క ఐడెంటిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి తొందరగా అయిపోయే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్కి అట్లానే ఎసెంట్రిక్ యాంగిల్కి గల రిలేషన్. సో ఇక్కడ నేను రిలేషన్ బిట్వీన్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్, సో రిలేషన్ బిట్వీన్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అండ్ ఎసెంట్రిక్ యాంగిల్, సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్తాను. సో ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా అనేది వాళ్ళు మనకి ఎసెంట్రిక్ యాంగిల్స్ ఇచ్చారనుకోండి ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ అన్ ఎలిప్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన కండిషను. సో అప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఏమవుతుందంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. అండ్ అలానే సెకండ్ వన్ ఇందాక మనం డిస్కషన్ కండిషను tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ -1 డివైడెడ్ బై ఈ +1. సో ఈ రెండు కండిషన్స్ అయితే మనం గుర్తుంచుకోవాలి. సపోజ్ వాళ్ళు ఒక డిస్టెన్స్ d ఇచ్చారనుకోండి, ఎసెంట్రిసిటీ వాల్యూ కాకుండా డిస్టెన్స్ d కనుక ఇచ్చారు అంటే అప్పుడు మనం tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు d మైనస్ ఏ డివైడెడ్ బై d ప్లస్ ఏ. సో ఇది మనం మొత్తం చేసే కండిషన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో మనం ఇంకా పొజిషన్ ఆఫ్ లైన్ అలానే టాంజెంట్ ఆఫ్ ఎలిప్స్, సో టాంజెంట్ ఆఫ్ ఎలిప్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఆ తర్వాత మనం నార్మల్స్ వాటికి సంబంధించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ ఎలిప్స్ టాపిక్ని అయితే మొత్తం ఫినిష్ చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హైపర్బోలాకి ఎంటర్ అవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగేశ్వర్ మ్యాథ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన బంధువులకి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి.